హాయ్ అండి. అండ్ ఇది వచ్చేసి జర్నీ వ్లాగ్ అండి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత నేనైతే జర్నీ చేశాను ఇంతసేపు. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. ట్రైన్ జర్నీ అనమాట. ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుందండి. అంతకుముందు అమ్మ వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేసేటప్పుడు అక్కడికి ఇక్కడికి జర్నీ అయితే ఉండేదన్నమాట. సో దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మేము ఎటు వెళ్ళలేదు. ఇది చాలా ఇయర్స్ తర్వాత జర్నీ అనమాట. అండ్ ఇక్కడ కుంకుమ పోయింది. సో అది కొందామని చెప్పేసి షాప్స్ అన్నీ తిరుగుతున్నాము. ఒక 20 మినిట్స్ ట్రైన్ అయితే లేట్ అనమాట. సో దీనికి ఫుల్ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఒకసారి చెక్అవుట్ చేసేసి మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బోర్ కొడుతుందనమాట. సో అదే మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇంతసేపు ఒకే ప్లేస్లో కూర్చోవడం అనేది చాలా బోరింగ్గా ఉందని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇది క్రికెట్ రోజు అండి. క్రికెట్ మ్యాచ్ ఉందండి ఈరోజు. సో మ్యాచ్ కూడా మిస్ అయిపోయాను నేనైతే. ఇంట్లో ఉంటే ప్రశాంతంగా మ్యాచ్ చూస్తూ కూర్చునేదాన్ని. నేను మాత్రం హార్దిక్ పాండ్యా కోసమే మ్యాచ్ అయితే చూస్తాను. సో అలా మీ ఫేవరెట్ క్రికెటర్ కోసమే మ్యాచ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ విజయవాడకి ఎంటర్ అయ్యాము. సో కృష్ణా నది అయితే వచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ చూడడానికి బాగుంది. బట్ దగ్గరగా చూసేసరికి కొంచెం లో బీపీ లాగా కళ్ళు తిరిగిపోతున్నాయి. సో అండ్ దాని తర్వాత మేము జర్నీ చేసేసి షాపింగ్ చేసేసి ఫుడ్కి అయితే వెళ్ళాము. అరిటాకు హోటల్ సూపర్ ఉంది.